తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, శ్రావణ మాసం వచ్చేసింది అనుకోవాలి. వచ్చేసింది. శ్రావణ మంగళవారాలు నోములు వ్రతం చేస్తూ ఉంటారు. అవును. అంటే అది ఇంటి ఆచారం ఉంటేనే చేసుకోవాలా? ఆచారం లేకపోయినా చేసుకోవచ్చా? అసలు మంగళగౌరి వ్రతంలోని విశేషాలు ఏమిటి? అందరూ ఆచరించవచ్చా అన్న విషయాలు మాకు వివరంగా వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మంగళ గౌరీ వ్రతం కొన్ని సాంప్రదాయాల్లో వివాహమైన తర్వాత 5 సంవత్సరాలు ఈ నోము చేయిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ నోము సౌభాగ్యం కోసమే చేస్తారు, భర్త యొక్క ఆయుష్ కోసము. ఆ కథలో కూడా అదే ఉంటుంది. భర్త యొక్క ఆయుష్ కోసము ఆ వ్రతం ఉంటుంది. ఆయనకి అల్పాయుష్ ఉంటుందన్నమాట ఆ యొక్క కథలో. ఆ అబ్బాయికి, ఒక వ్యక్తికి ఆయనకి సర్పదోషం వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి ఉంటుంది. ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే, గౌరీదేవి మంగళగౌరి వ్రతం చేసుకుంటే ఆవిడ కల్లోకి వచ్చి ఆ దోషని, ఆ యొక్క గండం నుంచి ఎలా బయటపడేయాలో చెప్పి ఆయన పూర్ణాయుష్కుడు అయ్యేలా చేస్తుంది ఆ వ్రతం. చూడండి ఎంత అద్భుతమైన వ్రతం. సౌభాగ్యం కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని ఆనవాయితీల ప్రకారం చేసుకునే ఉంటాయి కదా. ఈ ఆనవాయితీ లేని వారు కూడా మంగళవారం రోజు గౌరీదేవిని ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు. ఒకటండి, ఆనవాయితీ అంటున్నారు. ఎక్కువ కొన్ని వర్గంలోనే మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, కొన్ని వర్గాల్లో చేసుకోరు. వాళ్ళు కూడా చేసుకోవచ్చా అని చెప్తున్నాను. వారి కథలు, ఈ నోములు, కాటికి పట్టడం ఇవంతా ఏమీ లేకుండా చక్కగా చిన్న గౌరీ చూడండి, మనకి అసలు విగ్రహారాధనే లేదు అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పనా? చెప్పండి. గౌరీదేవిని పసుపు ముద్ద చేస్తాం, గణపతిని పసుపు ముద్దని చేస్తాం, ఏ దేవతనైనా కలశం పెట్టి ఆవాహన చేస్తాం. అవునండి. మరి ఇందులో విగ్రహాలు ఎక్కడ వచ్చేయండి? లేవు కదా. ఇక్కడ మనం అందుకే ఇవన్నీనండి, విగ్రహారాధన ఒకటే ఆధ్యాత్మికత కాదు అని చెప్పడమే సూక్ష్మంలో మోక్షం. విగ్రహారాధన ఓన్లీ విగ్రహానికే, ఎల్లప్పుడూ విగ్రహానికే పూజ చేయాలి కాదు, దేవుడు విగ్రహంలోనే లేడు అని చెప్పడానికే. నిర్గుణమే నీ గుణము కాదా ఓ శివ, ఎందుకయ్యా ఈ తతంగమంతా, అంతయు నీవై ఉండగా ఓ శివ, ఎందుకయ్యా తోలు బొమ్మలాట. నిర్గుణ స్వరూపుడు శివుడు. చాలా బాగా పాడారండి. శివుడు అంటే, శివ అనే శబ్దానికి అర్థం ఏంటండి? మంగళకరుడు, మంగళమైన వాడు. ఎందుకు పెట్టాడు? నింగి నీరు నిప్పు నేల గాలి నీవు, ఎందుకయ్యా నీకు అభిషేకము, జీవులను పుట్టించు పోషించు నాథుడ, ఎందుకయ్యా నీకు నైవేద్యము. చూడండి, అంటే ఆ భగవత్ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మరి నిజంగా ఆయనే సృష్టిస్తూ ఉంటాడు, ఆయనే పెంచుతూ ఉంటాడు, మళ్ళీ ఆయనకే నివేదనలు ఎందుకు? నేను నీ వాడనని నిన్ను నాలోగని కనువిప్పు కలిగించుటకు నేమో. నేను నువ్వు ఒక్కటే అని తెలుసుకోవడానికే ఈ విగ్రహ ఆరాధన, ఈ అభిషేకాలు, నివేదనలు ఇవన్నీ కూడా. ఎందుకు అంటే భగవంతుడిని, నేనే భగవంతుడు, నా లోపల భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడికి చెందినవాడిని, భగవంతుడే నాలో ఉన్నాడు అని తెలుసుకోవడానికే ఇదంతా. ఆయన నిర్గుణ స్వరూపుడు. ఆయన ఒక చోట కూర్చుని సృష్టి చేయాలనుకున్నాడు, అప్పుడు శక్తి తోడైంది ఆయనకి. శక్తి తోడైనప్పుడు ఈ సృష్టి అంతా సృష్టించబడింది. మరి ఇందుకే ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికే ఈ పూజలన్నీ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక గౌరీదేవిని అయితే రాతిలో పూజిస్తాం, అవునా? మనకి పూర్వం
మన అత్తారింటి నుంచి కొన్ని కొన్ని సాంప్రదాయంగా వచ్చే వాటిలో గౌరీదేవి, రాతి వినాయకుడు రెండు అవును, రెండు ఇస్తారండి. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా రెండు ఇస్తారు. అలాగే గౌరీదేవిని పసుపులో పూజిస్తూ ఉంటాం, గణపతిని పసుపు ముద్ద చేసి పూజిస్తూ ఉంటాం, శివుడు నెత్తి మీద నీళ్లు పోస్తూ ఉంటాం. మరి శివుడికి ఆకారం ఏది? ఇక్కడ అదే కదా, నిరాకార స్వరూపుడిని నేను. ఆయన మీద ఏం పోస్తూ ఉంటామండి? నీళ్లు పోస్తాం, పంచామృతాలు పోస్తాం, చెరుకు రసాలు పోస్తాం. ఏమైనా నిలబడతాయా? ఏమీ నిలబడ. ఎందుకంటే అవన్నీ లేకపోయినా ఒక చెంబుడు నీళ్ళు చాలంటారు. ఆ నీళ్లు పోసినా నిలబడవు, ఎందుకంటే ఏవి శాశ్వతం కావు. ఆకారము లేదు, ఏవి శాశ్వతం కావు. ఈ లేని వాటి కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఇది విగ్రహారాధనలో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటివి. ఇక్కడ మంగళగౌరీ దేవిని అక్కడ మనకి నోములు ఉన్నాయా లేవా, వంశపారంపర్యంగా వస్తుందా, ఇవన్నీ పక్కకు పెడితే గౌరీదేవి ఆరాధన సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఏంటి అంటే క్షీరసాగర మథనం శ్రావణ మాసంలో జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ చెప్పినప్పుడు మొదటగా వచ్చిన హాలాహలాన్ని మింగింది శివుడు. ఎందుకు మింగాడు? ఆ పార్వతీదేవి యొక్క మాంగళ్యం అంత గట్టిది కాబట్టి. సర్వమంగళ కదా ఆమె కదా, ఆవిడికి వైధవ్యం అనేది లేదు కదా. అందుకని ఆవిడ మంగళసూత్రం అంత గట్టిది కాబట్టి ఈయన హాలాహలం మింగి మృత్యుంజయుడయ్యాడు. అందుకని సౌభాగ్యం కోసం స్త్రీలు ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. నోములు లేకపోయినా పసుపు గౌరిని పెట్టుకుని, ఏ వర్ణం వాళ్ళైనా, ఏ వర్ణం వాళ్ళని, దేవుడికి వర్గవర్ణ విభేదాలు ఏంటండి? ఏమీ లేవు. ఉన్నవి వర్ణాశ్రమ విధానాలు. అవి ఎందుకు వచ్చాయి అంటే మనం లలితా సహస్రనామంలో చెప్పుకుందాం. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఎందుకు వచ్చాయి ఇవన్నీ అంటే కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ దేవుణ్ణి పూజించడానికి మళ్ళీ కుల మత వర్గ వర్ణ విభేదాలు ఏమీ లేవు. ఆమె చక్కగా పసుపు గౌరిలో పూజించుకొని, పసుపు గౌరిలో ఆవాహన చేసుకొని, పసుపు గౌరిలో అర్చించుకొని, ఇంత క్షీరాన్నం వండి నివేదన చేయండి. ఇంత పులిహారో క్షీరాన్నో మీ ఇష్టం, అది మీ శక్తిని బట్టి. 100 నివేదనలు అక్కర్లా. ఏమీ వండలేదు, బియ్యంలో కాస్త పెసరపప్పు, ఇంత జీలకర్ర, ఇంత ఉప్పు, ఇంత పసుపు వేసి పులగం వండి బెల్లం మొక్కేసి నెయ్యి వేసి నివేదన చేస్తే చాలు. మహాప్రసాదం పులగం. అవునండి. ముద్గౌదనాసక్త చిత్త. ముద్గౌదనం అంటే ఆవిడకి చాలా ఇష్టం. ముద్గౌదనము అంటే పెసరపప్పుతో వండినటువంటి అన్నం. అది నివేదన చేసుకోండి. చక్కటి ఫలితాలండి. మంగళగౌరి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి సౌభాగ్యం లభిస్తుంది, చక్కటి సంతానం లభిస్తుంది. ఒక చిన్న ప్రశ్న అండి, పసుపు గౌరి చేసుకుంటాము, ఆ పూజా విధానం ఎలా చేసుకోవాలంటారు? గూగుల్లో దొరుకుతుందమ్మా, మనకి గూగుల్లో దొరుకుతుంది. మంగళగౌరి పూజా విధానము అంటే దొరికేస్తుంది. మీరేం చేయాలి? ఈ కథ, ఈ నోము ఇదంతా మీకు ఆనవాయితీ లేకపోతే చేసుకోవద్దు. మంగళగౌరి అష్టోత్తరం చదువుకోవచ్చు. శ్రీ సూక్తంతో షోడశోపచార పూజ చేయొచ్చు. శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు. చక్కగా చేసుకోండి, నివేదన చేసుకోండి, పువ్వులతో అర్చన చేసుకోండి. మంగళవారం నాడు ఇది చేయడం వల్ల కుజదోషము కూడా నివృత్తి అవుతుంది. కుజదోష నివృత్తికి కల్పోక్త ప్రకారం కాత్యాయని వ్రతం చేయిస్తారు మంగళవారం రాజు. కాత్యాయని అంటే ఎవరు? పార్వతీదేవి. పూర్వజన్మలో హిమవంతుడు కతి అని మహర్షి. ఆ కతి మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది కాబట్టి ఆవిడకి కాత్యాయని అని పేరు. అందుకని అవన్నీ వివాహమైన వారు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పొందుతారు గౌరీదేవిని అర్చించడం వల్ల. ప్రతి మంగళవారం ఉనండి, ఒక్క మంగళవారం అనే నేను చెప్పను, శ్రావణ మాసం కాదు, ఏ మంగళవారం అయినా గౌరీదేవికి చాలా ప్రీతి. గౌరీ అంటే పార్వతి, ఆవిడే లలిత. మంగళవారం చాలా ప్రీతి ఆవిడకి. మంగళవారం చాలా ప్రీతి అయిన వారం. మంగళము అంటే ఏంటి? శుభం. ఇవన్నీ అపోహలు. మంగళవారం ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఇవన్నీ అపోహలు. కర్మగా ఏదైనా ప్రాణం పోతే మంగళవారం పోయింది, ఆ రోజు. వారాల్లో ఒక వారం మంగళవారం పోయింది, అంతే తప్ప ఆ రోజు ప్రాణం పోతే మళ్ళీ ఇంకొక, ఆ రోజు ప్రాణం పోయిన వాళ్ళని చూస్తే మళ్ళీ ఇంకొక ప్రాణం పోతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు. కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళడమే అసలైన మంగళం. అవును, ఒక్కటి గుర్తుపెట్టి. ఒక మనిషికి ఓదార్పునిస్తే ఎంతో సంతోషం కదండి. అందుకని శ్రావణ మంగళగౌరీ దేవి వ్రతం సౌభాగ్యం కోసము,
సత్సంతానం కోసము, ఉన్న సంతానానికి అభివృద్ధి కోసము ఇవన్నిటికీ కూడా చేసుకోవచ్చు. అందరూ చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి.